పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హిట్ వచ్చిన తరువాత కాలర్ ఎగరేస్తూ బయట కనిపించడం వేరు, ఫ్లాప్ వచ్చినప్పుడు కవర్ చేస్తూ కనిపించడం వేరు. ఆ ఫ్లాప్ తర్వాత అర్జెంటుగా మరో హిట్ వస్తే గానీ ఆ డ్యామేజ్ కంట్రోల్ కాదు. ఈ విషయం గురించి డార్లింగ్ కూడా ఆలోచిస్తున్నారా? లెట్స్ వాచ్. ఊరించిన ప్రతిసారి హిట్ కొట్టడంలో ఎక్కడో తడబడుతున్నారు డార్లింగ్ అని అంటున్నారు క్రిటిక్స్. ప్రభాస్ సినిమాలంటే హైప్ ఉండటం మామూలే, కానీ ఊరించి ఆ హైప్ ని మరింత స్ప్రెడ్ చేసినప్పుడు మాత్రం చేతులు కాల్చుకోక తప్పటం లేదు. రీసెంట్ రాజాసాబ్ విషయంలోనూ అదే ప్రూవ్ అయింది. జరిగిందేదో జరిగింది. నెక్స్ట్ సినిమా పనుల్లో ఉన్నానంటూ డైరెక్టర్ మారుతి పెట్టిన శ్రీరామనవమి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మారుతి నెక్స్ట్ ప్రాజెక్టు మీద ఫోకస్ చేయడం మాట సరే, డార్లింగ్ ఏమనుకుంటున్నారు? ఫౌజీని దగ్గరుండి చూసుకుంటున్నారా? మాకీసారి హిట్ ఇవ్వటం ఖాయమా అంటూ ఆసక్తిగా ఆరా తీస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఫౌజీ మీదే కాదు, స్పిరిట్ మీద కూడా చాలా ఆశలు పెంచుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరోవైపు కల్కి సీక్వెల్ కూడా సెట్స్ మీద ఉంది. డార్లింగ్ లేని సన్నివేశాలతో షూట్ స్టార్ట్ చేశారు నాగి. సో చేతిలో ఉన్న ఈ సినిమాల్లో ఏదో ఒకటి ఇమ్మీడియట్ గా హిట్ కావాలన్నది రెబెల్ సైన్యంలో ఉన్న డిజైర్. కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పుడు వచ్చి ట్రాక్ లో పెట్టారు ప్రశాంత్ నీల్. ఆయన చేతిలో ఉన్న డ్రాగన్ ని త్వరగా కంప్లీట్ చేసి శౌర్యాంగ పర్వాన్ని లైన్ లో పెడితే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 తరువాత పర్ఫెక్ట్ సినిమా పడ్డట్టుంటుంది అన్నది ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మరో వెర్షన్. మీరెన్నైనా అనుకోండి, ఇంకెన్నైనా ఊహించుకోండి, ఇదే విషయం. ఇలా ఉంది లైనప్ అంటోంది ఓ నిర్మాణ సంస్థ. అదేంటి, ఇంత క్రేజ్ ఉన్న మా స్టార్ మూవీకి లాస్ట్ ప్రిఫరెన్సా అని కాస్త నిరుత్సాహంలోనే ఉన్నారు దళపతి ఫ్యాన్స్. ఇప్పుడు అర్థమైంది కదా మనం మాట్లాడుకుంటున్న ప్రొడక్షన్ హౌస్ ఏంటో. ఒక్క మాటతో అందులో ఉన్న లిరిక్స్ తో నేషనల్ అటెన్షన్ తెచ్చేసుకుంది కేడీ మూవీ. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న కేడీ ది డెవిల్ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల కానుంది. అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుంటే ఈ నెల 19నే రావాల్సింది కేవీఎన్ టాక్సిక్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ మూవీని వాయిదా వేశారు మేకర్స్. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది యష్ టాక్సిక్. మన లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్లోనూ రూపొందుతోంది సినిమా. టాక్సిక్ రిలీజ్ అయ్యాకనే జననాయగన్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ సెన్సార్ ఇష్యూస్ లో ఉంది జననాయగన్. ఆ డిలే కారణంగా ఓటీటీ డీల్స్ లోనూ ఇష్యూస్ వచ్చాయంటోంది కోలీవుడ్. సో చక్కదిద్దాల్సిన పనులు ఇన్నున్నాయి కాబట్టి జననాయగన్ రిలీజ్ ని టాక్సిక్ తర్వాతే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విజయ్ బర్త్డే మంత్ లో సినిమా రిలీజ్ అవుతుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే సినిమాని జూలైకి షిఫ్ట్ చేసే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ మాకు కాస్త డిసప్పాయింట్మెంటే అయినా మంచి డేట్ తో సాలిడ్ కలెక్షన్లు వచ్చేలా ప్లాన్ చేయండి బాస్ అని రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవటం మాత్రం సంథింగ్ డిఫరెంట్. అలాంటిది అప్పట్లో ఆలియాకి కుదిరింది, ఇప్పుడు రష్మికకి కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతిరోజు ఏదో ఒక టాపిక్తో ఫ్లాష్ అవుతున్న విరోష్ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్ అవుతున్నారు? నాకు సాయంత్రాలంటే ఇష్టం, గోల్డెన్ అవర్ని అస్సలు మిస్ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి పంచుకుంటూ ఉంటారు ఆలియా భట్. జస్ట్ గోల్డెన్ అవర్ని మాత్రమే కాదు, రణ్బీర్తో కలిసి స్పెండ్ చేసే అవకాశం వచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోరు ఆలియా. పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలో వారిద్దరూ కలిసి బ్రహ్మాస్త్ర షూట్లో టైం స్పెండ్ చేసిన విషయాన్ని ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఆలియా, రణ్బీర్ కెరీర్లో ఎన్ని సినిమాలు కలిసి చేసినా బ్రహ్మాస్త్ర సంథింగ్ స్పెషల్ అన్నది వారి మనసులో ఉన్న మాట. వారిని అభిమానించేవారు ఒప్పుకునే విషయం. వారికి బ్రహ్మాస్త్ర ఎలా గుర్తుండిపోతుందో అలా విరోష్కి రణబాలి గుర్తుండిపోతుంది. పెళ్లయ్యాక విజయ్ దేవరకొండ ఫస్ట్ అడుగు పెట్టిన సెట్ రణబాలి. ఆఫ్టర్ మ్యారేజ్ రష్మిక మందన్న మైసా సెట్ కు వెళ్లారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ రణబాలి షూట్ లో ఉన్నారు. ఈ ఏడాది రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకి, రష్మిక మందన్నకి చాలా స్పెషల్. ఆల్రెడీ రిలీజ్ అయిన ఏందయ్యా సామి పాట తెగ వైరల్ అవుతోంది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని వెయిట్ చేస్తున్నారు విజయ్ అండ్ రష్మిక. సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు ఎక్కడ లీక్ అయినా ఇన్స్టెంట్ గా స్ప్రెడ్ అవుతుంటాయి. అందులోనూ వారి పెళ్లికి సంబంధించిన టాపిక్స్ అయితే మరీ వేగంగా వైరల్ అవుతాయి. అందులో నిజం ఉందా లేదా అనే విషయాల్ని పక్కన పెట్టి క్రేజీగా చెప్పుకుంటూ ఉంటారు ఆడియన్స్. మొన్నటికి మొన్న అనుష్క విషయంలో జరిగిన ఈ సీన్ ఇప్పుడు సాయి పల్లవి విషయంలో రిపీట్ అవుతోంది. అనుష్క ఇప్పట్లో సినిమాలు చేయటం లేదు, త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు అని సోషల్ మీడియా కోడైకూసింది. మామూలుగా ఇలాంటి విషయాలకి స్పందించని అనుష్క టీం ఈసారి ఓపెన్ కాక తప్పలేదు. అలాంటిదేమీ లేదు, స్వీటీ నయా మూవీ త్వరలోనే అనౌన్స్ అవుతుంది,
ప్రస్తుతం మలయాళంలో సినిమా ఉంది. ఆమె ఫోకస్ కెరీర్ మీదే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. స్వీటీ సంగతి కాసింత పక్కకు వెళ్లగానే సీన్ లోకొచ్చేశారు సాయి పల్లవి. నార్త్ టు సౌత్ క్రేజీ ప్రాజెక్టులన్నీ పల్లవి చేతిలోనే ఉన్నాయి ప్రస్తుతం. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపిస్తున్నారు పల్లవి. ఆమీర్ తనయుడితో పల్లవి ఇస్తున్న ఎంట్రీ రిజల్ట్ మీద నార్త్ వాళ్లే కాదు, మనవాళ్లు కూడా ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. మరోవైపు రామాయణ 2 పార్టులున్నాయి. ధనుష్తో మూవీ చేస్తున్నారు. మణిరత్నం సినిమా ఉంది. సూపర్ స్టార్ సినిమాలో పల్లవి అంటూ ఎప్పటి నుంచో కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇన్నటి మధ్య సాయి పల్లవి పెళ్లి వార్తలు కూడా అంతే జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ చెల్లికి పెళ్లి చేసిన పల్లవి అతి త్వరలో పీటల మీద కూర్చుంటారన్నది ఆ వార్తల సారాంశం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే తీరిక లేదు బాస్ అని స్పష్టం చేస్తున్నారు సాయి పల్లవి. ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉందంటున్నారు లేడీ పవర్ స్టార్. చేస్తున్న ప్రాజెక్టులతో సక్సెస్ కావాలి, నేషనల్ రేంజ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ మలర్ మేడం. రాకీ భాయ్కి వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ వైలెన్స్ కి మాత్రం రాకీ భాయ్ అంటే ఇష్టం. ఇక్కడ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కి ఆయనకున్న క్రేజ్ కి పోల్చి చెప్పుకోవచ్చండోయ్. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి పట్టించుకోరు, కానీ క్రేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి దూరంగా అస్సలుండలేదు. అంతే అంటారా? లెట్స్ వాచ్. చేతి నిండా ఎన్ని పనులున్నా చేసిన సినిమాకి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రమోషన్లలో పాల్గొన్న తీరు జనాల్ని ఫిదా చేసింది. హరిహర వీరమల్లు, ఓజీ, రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదైనా ముందు నించొని ప్రమోట్ చేశారు పవర్ స్టార్. ఆయన అలా సినిమా వేడుకల్లో ఉంటే చూడ్డానికి సందడిగా ఉందంటూ నెక్స్ట్ సినిమాల మీద ఇష్టంగా మాట్లాడుకోసాగారు జనాలు. నెక్స్ట్ ఏ సినిమా చేసినా నేను చెబుతానని అభిమానులకు మనసులోని మాటల్ని చెప్పేశారు పవర్ స్టార్. సినిమాల గురించి ఆయన మాట్లాడకపోయినా సినిమాల పరంగా ఎక్కడో చోట ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. బ్రో సినిమాకి సీక్వెల్ ఉంటుందా అని రీసెంట్ గా సముద్రఖనికి ఓ ప్రశ్న ఎదురైంది. స్క్రిప్ట్ రెడీ, అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏదైనా సాధ్యం అనేశారు సముద్రఖని. అలా ఓసారి వైరల్ అయ్యారు పవన్ అండ్ బ్రో సీక్వెల్. వరుణ్ తేజ్ హీరోగా నిహారిక కొణిదెల దర్శకత్వంలో రూపొందుతోంది బరీ మూవీ. ఈ సినిమా ప్రారంభోత్సవానికొచ్చి అన్నయ్య పిల్లలిద్దరినీ ఆశీర్వదించారు పవర్ స్టార్. ఆయన రాకతో ఓపెనింగ్ సెరమనీకి పవర్ఫుల్ వైబ్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది టీం. సో ఇదన్నమాట సినిమాలకు పవర్ స్టార్ కి ఉన్న అద్భుతమైన క్రేజీ రిలేషన్ అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు పవన్ సైనికులు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. రేపటికి వీకెండ్ ప్యాక్ రెడీగా ఉంది, డోంట్ మిస్. టిల్ దెన్ బాయ్, జై జీ. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.